ఉంటే ఎవడికి కావాలండి? ఎవరికైనా ఇచ్చావా? మా అబ్బాయిలు ఇద్దరికీ నేను చెరో 100 కోట్లు ఇచ్చే సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఊళ్ళో ఏమి ఇచ్చావు? ఎవరన్నా పేదవాడికి ఇచ్చావా? లేనివాడికి ఇచ్చావా? ఎవరికి లేని వాళ్ళకి మనం దానం చేసాం. దానం చేయడానికి ఎప్పుడు ఒకటే అర్హత అండి, మనకి ఉండడం వారికి లేకపోవడం, ఇంకేం అక్కల. పూర్వకాలంలో బ్రాహ్మణులకు దానం ఇస్తే పుణ్యం అని చెప్పారు. అర్థవాదం అది కూడా. ఎందుకు చెప్పారో తెలుసా? మీరు ఆలోచించండి సరిగ్గా కులాల గురించి. బ్రాహ్మణులు పూర్వం ఏ ఉద్యోగము చేసేవారు కాదు, చెయ్యకూడదు, మాకు పాపం, అది చేయకూడదు. బ్రాహ్మణుని ఉద్యోగం చేయొద్దని శాస్త్రం చెప్పింది. వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే నియోగులు అన్నారు, చేరిన వాళ్ళని వైదికులు అన్నారు. ఇప్పటికీ మా మధ్యలో తగాదాలు ఉన్నాయమ్మా. మేము వాళ్ళకి పిల్లలేమో, వాళ్ళు మాకు పిల్లలేమో. ఇప్పుడు ఎవరు అంతా నియోగులే, అంతా ఉద్యోగాలే. అయినా సరే ఆ వాసన మిగిలిపోయింది. వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళని నియోగులు ఉన్నారు, చేరిన వాళ్ళని వైదికులు వేద మార్గంలో